హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ సుబ్రహ్మణ్యం, బిఎస్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కొంచెం నాకు తృప్తిగా ఉంది. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది 2022 జనవరి నెలలో. ఫస్ట్ 2 వ్యూస్ 3 వ్యూస్ వస్తే నా వీడియో చూశారు అని ఆనందపడేవాడు. షార్ట్ వీడియోస్ ఒక 5 వ్యూస్ 10 వ్యూస్ వచ్చిన ఒక 100 వ్యూస్ వస్తే ఎగిరి గంతేసేవాడిని అనమాట. అలా నా ఆనందాన్ని చెప్పుకోవడానికి ఎవరితో చెప్తే ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు. నువ్వు యూట్యూబర్వా, నీకు ఎవరు చూస్తారు అని, ఎందుకు ఇవన్నీ నీకు అని చాలామంది చాలా రకాలుగా విమర్శించారు. ఈరోజు 25,000 మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించాను. ఇది చాలా కష్టమే, నా పనిలాగానే. అందరికీ చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయడంలోనే 6 నెలల్లో ఛానల్ మోనిటైజేషన్ అయిపోవడం, 6 నెలల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్లు సంపాదించడం, లేకపోతే 50,000 మంది సబ్స్క్రైబర్లు సంపాదించడం, కొంతమంది 10,000 మంది అట్లా. అంటే నాలాగా కూడా చాలామంది ఉన్నారు, నాకన్నా కూడా ఇంకా స్లోగా నడిచే వాళ్ళు ఇంకా మంది ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నేను బెస్ట్. కాకపోతే నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 2 సంవత్సరాల వరకు కూడా నాకు 1000 మంది సబ్స్క్రైబర్లు అయింది. సంవత్సరం తర్వాత అనుకుంటా 1000 మంది అయింది. 2 సంవత్సరాలకి 4,700 మంది ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. అక్కడ తర్వాత ఒక వీడియో వైరల్ అయింది. అది ఏంటంటే మధ్యతరగతి బతుకులు వీడియో. బంధువుల పగ ఎంత భయంకరంగా ఉంటుంది. ఫస్ట్ మధ్యతరగతి బతుకులు, ఆ తర్వాత బంధువుల పగ ఎంత భయంకరంగా ఉంటుందని ఈ 2 వీడియోలు బాగా వైరల్ అయినాయి. ఆ తర్వాత వాటిపై వరుసగా 5-6 వీడియోలు కొంచెం రేజ్ అవ్వడం. సబ్స్క్రైబర్లు ఒక్కసారి 4,700-800 మంది ఉన్న సబ్స్క్రైబర్స్ ఒకేసారి మనకి ఇంచుమించుగా 12,000 రూపాయలు 12,000 మంది సబ్స్క్రైబర్ దాకా తీసుకొచ్చింది ఒక నెలలోనే. ఆ వీడియోలు ఫస్ట్ 2 వీడియోలకే సబ్స్క్రైబర్లు చాలామంది వచ్చారు. ఒక వీడియోకి 2,500 మంది, ఒక వీడియోకి 1000 మంది, ఒక వీడియోకి అట్లా 500-600 మంది, అట్లా ఒక 10 వీడియోలు వచ్చినాయి. 14,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఛానల్ మళ్ళీ స్లో అయ్యింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా లైవ్లు పెట్టుకుంటా జాగ్రత్తగా ఛానల్ మోనిటైజేషన్ చేసుకొని 2022 నవంబర్లో ఛానల్ స్టార్ట్ చేస్తే 2025లో ఛానల్ మోనిటైజేషన్ అవ్వడం జరిగింది. ఎప్పుడంటే అది ఫిబ్రవరి నెల అనుకుంటా, 2024 డిసెంబర్లో ఛానల్ మోనిటైజేషన్ అయింది. పేమెంట్ వచ్చింది 2025 ఫిబ్రవరిలో వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఒక నెల పేమెంట్ వస్తే 2 నెలలు పేమెంట్ రాకపోవడం, అలా 1 by 1 నెల మార్చి నెల పేమెంట్ రావడం అలా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఇంకా తర్వాత ఇంకా నా షాప్ చూసుకుంటూ ఈ ఛానల్ చూసుకుంటూ లైవ్లు పెట్టుకుంటా ఉంటే ఎప్పుడైతే ఛానల్ మోనిటైజేషన్ అయిందో అక్కడి నుంచి యూట్యూబ్లో మనకి చాలా రకాలుగా గొడవలు మొదలవడం. అంటే యూట్యూబర్స్ మధ్యలోనే ఒక అసూయ పుట్టింది అనమాట. ఎన్నెన్నో ఎదుర్కొన్నా, ఎన్నెన్నో కష్టాలు. ఒక టైంలో చాలా లోకి వెళ్ళిపోయాను, మానసిక అశాంతికి గురయ్యాను. ఫస్ట్లో ఛానల్ పెట్టినప్పుడు ఊర్లో కొంచెం బిడియంగా ఉండేది. ఆ తర్వాత బంధువుల వల్ల బంధువులు కూడా మీ యూట్యూబ్ ఎందుకు అది ఇది ఫోన్లు చేసి చెప్పటము, యూట్యూబ్ మాపమంటాం. బంధువులు అంటే బంధువులు కదంటే మా ఆవిడ తరఫులు ఇట్లా మాకు ఇబ్బందిగా ఉందని మా అమ్మన్నప్పుడు కూడా చెప్పించారు. ఆ తర్వాత మా అమ్మగారు కాలం చేశారు. ఆ తర్వాత మా వీళ్ళకి యూట్యూబ్లో డబ్బులు వస్తాయి, వీళ్ళ ముఖాలకైనా వచ్చేదని ఎగతాళిగా మాట్లాడారు, ఏక్యానంగా మాట్లాడారు. వీటన్నింటిని తట్టుకొని, అలాగే పనిచేసే వర్క్షాపుల కాడ కూడా అక్కడ కూడా కొంతమంది కొంచెం ఎగతాళిగానే మాట్లాడారు. అవన్నీ తట్టుకొని, ఆ విమర్శలన్నీ తట్టుకొని నిలబడి నేను చిన్నగా ఈ జర్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 25,000 మంది సబ్స్క్రైబర్స్ ఈ నెల జూన్ 30వ తారీఖు రాత్రికి, జూలై 1వ తారీఖు ఉదయానికి వచ్చారు. 25,000 మంది జూలై 1వ తారీఖు కల్లా 2026 జూలై 1వ తారీఖు 25,000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. కానీ ఎమ్మటి ఎందుకు వీడియో చేయలేదు అంటే ఆ సబ్స్క్రైబర్లు 2-3 వెనకపోతా రావడం అట్లా జరుగుతుందన్నమాట. అందువల్ల 25K పూర్తయి ఒక 30-40 మంది పెరిగిన తర్వాత ఇప్పుడు నేను అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ వీడియో చేస్తున్నాను. అయితే ఈ లైవ్లో నన్ను విమర్శించిన వాళ్ళు ఉన్నారు, నన్ను ద్వేషించిన వాళ్ళు ఉన్నారు, నన్ను రెచ్చగొట్టిన వాళ్ళు ఉన్నారు, నన్ను మానసికంగా కుంగదీసే విధంగా కామెంట్లు పెట్టిన ఉన్నారు. నాకు సపోర్ట్ చేస్తూ ఎప్పుడు నన్ను ముందుకు నడిపిస్తూ ఎప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే మంచిగా కొంతకాలం నా లైవ్లోకి వచ్చి తర్వాత అసూయ అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అయినప్పుడు కూడా మంచి చెడు అన్నీ కలిసి 25,000 మంది సబ్స్క్రైబర్స్ మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇది చిన్న విషయం కాదు. వాస్తవంగా చెప్పండి, నాలాంటి వాడికి ఏది సామాన్యంగా అందుకోలేను. నేను ఫస్ట్ అసలు ఆ యూట్యూబ్ ఛానల్ అనేది నేను కాలక్షేపం కోసం పెట్టాను. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే బంధువులు అందరితో దూరమై ఒంటరితనంగా తయారై, ఆ తర్వాత అమ్మగారు కూడా లేక, ఎవరితో మాట్లాడేది లేక ఈ యూట్యూబ్ లైవ్లు పెట్టుకొని మాట్లాడటం, వీడియోలు చేసుకొని ఆ కామెంట్ చూసి ఆనందపడటం, అట్లా కాలక్షేపం కోసం స్టార్ట్ చేసిన ఛానల్ ఇది.
ఇంకొకటి ఏంటంటే నాకు హాస్పిటల్‌లో 2021 కరోనా వచ్చినప్పుడు ఎవ్వరు మా అమ్మ, మా కుటుంబం తప్ప నుంచి ఇంకెవరు మాకు మేము ఉన్నామని అన్నోళ్ళు లేరనమాట. బంధువులు గాని ఎవరు కూడా. అప్పుడు అనిపించింది నాకు ఇలాంటిది ఒక సోషల్ మీడియా వేదికగా ఒక యూట్యూబ్ ఛానల్ లాంటిది పెట్టుకుంటే ఏదైనా మనకి ఏదైనా ఆపద సమయాల్లో హెల్ప్ అయిద్దేమో. అంటే అనుకోకుండా ఏదైనా సడన్‌గా ఏదైనా సమస్య వచ్చినప్పుడు హెల్ప్ అయిద్ది కదా! తప్పులేదు కదా! మనం బతకడానికి చేసే పోరాటం ప్రయత్నంలో తప్పులేదు కదా! మన ప్రయత్నం మనం చేస్తూ ఇంకేదైనా సందర్భంలో తప్పనిసరి పరిస్థితిలో ఎవరినైనా హెల్ప్ అడిగితే హెల్ప్ చేస్తారు. ఈ ప్రపంచం చాలా పెద్దది. యూనివర్స్ విశ్వం చాలా పెద్దది. వివిధ మార్గాల ద్వారా నుంచి వివిధ ప్రదేశాల నుంచి యూట్యూబ్ అనేది మనకి ఎక్కడెక్కడోళ్ళో పెద్ద పెద్దోళ్ళు మనసున్న పెద్ద పెద్ద మనసున్న వాళ్ళందరినీ కూడా మనకి ఈ ఛానల్లోకి సబ్స్క్రైబర్లు కావడం, వాళ్ళందరూ అభిమానంతో మనం సపోర్ట్ చేయడం ఇది చాలా గొప్ప విషయం. వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటాను. చాలామంది మానవత్వం గలవాళ్ళు ఉన్నారండి. మనం ఏమందంటే ఇది యూట్యూబ్ వల్ల, సోషల్ మీడియా వల్ల మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా ఉపయోగిస్తుంది, చెడు ఉపయోగించుకుంటే చెడుగా ఉపయోగిస్తుంది. కాకపోతే ఏంటంటే మనం యూట్యూబ్లో ఉండి మనకి దాన్ని స్వార్థానికి ఉపయోగించుకోకూడదండి. నేను చెప్పాను కదా, ప్రాణాపాయ పరిస్థితుల్లో మనం ఎవరైనా సపోర్ట్ అడగాలి కానీ ప్రతి ఒక్కదానికి అడగకూడదు. ఇది నేను నేర్చుకున్నది. సహాయం ఎవరైనా చేస్తామన్నా కానీ మనకి తప్పనిసరి పరిస్థితులు అడగాలి. సాధ్యమైనంత వరకు మనం పోరాడాలి. మన ప్రయత్నం ఇంకా లాస్ట్‌కి ఊపిరిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకే మార్గాలు లేవు, దారిలోనే మూసిపోయినప్పుడు దాన్ని ఉపయోగించుకోలేదు నా యొక్క విధానం. అలా నేను ఆ కరోనా టైంలో అనిపించింది నాకు, అరే ఎవరు లేరే మనకి మరి సపోర్ట్‌గా. అదే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే అప్పుడు నేను కొన్ని వీడియోలు చేశాను యూట్యూబ్లో. ఈ వరద బాధితులు కానీ ఏదైనా ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు సోషల్ మీడియాలో స్పందించి వ్యూవర్స్ వాళ్ళందరూ సపోర్ట్ చేయటం, సహాయం చేయటం అది చూసి నాకు అనిపించింది. మనకి ఎలాంటిది అంటే ఒక ఒక భద్రత, ఒక ధైర్యం అనేది. అయితే నా చేతిలో పని ఉంది, అప్పుడు పని బాగానే నడుస్తుంది. మళ్ళీ ఎన్ని దెబ్బలు తిన్నా నా పని నేను చేసుకోవచ్చు అనుకుంటా ఉన్నాను. అమ్మగారు కాలం చేసిన తర్వాత నా పని కూడా తగ్గిపోవడం. యూట్యూబ్ ఎప్పుడైతే ఇన్కమ్ మొదలైందో నా పని స్లోగా తగ్గిపోతూ వచ్చింది. అంటే ఇంకా దారులు మూసుకుపోతున్నాయి అనమాట. అంటే ఇతనికి యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి, ఇంకా మనం పని ఎందుకు ఇవ్వాలి అనే రకంగా ఆలోచన చేశారు కొంతమంది. వేరే వాళ్ళు నేను చేసే పని వేరే వాళ్ళకి కొంచెం తక్కువ చేయడం, వాళ్ళు రావడం వల్ల ఇంకా నా పని తగ్గిపోయింది. అప్పటికి నేను అధైర్యపడకుండా ధైర్యంగానే ఈ యూట్యూబ్ని నమ్ముకొని ముందుకు వెళ్తాకుండా. కానీ ఒక్కోసారి వ్యూస్ పడిపోతుంటాయి, ఒక్కోసారి వ్యూస్ రావు, కంటెంట్ కరెక్ట్గా లేక ఏ వీడియో చేయాలో అర్థం కాదు. ఒక్కోసారి మానసిక ఒత్తిడి వల్ల మనకి కొన్నిసార్లు వీడియో చేస్తే సక్సెస్ కావు. ఎప్పుడు బంధువుల గురించి చెప్పినా అది కూడా ఎగిటేసింది జనాలకి. నా సక్సెస్ అయింది బంధువులు పగ ఎంత భయంకరంగా ఉంటుందనే, మధ్యతరగతి బతుకులు బంధువులు పగ ఎంత భయంకరంగా ఉంటుందని వీడియోల మీద ఇచ్చా. అలాంటి కంటెంట్ ఎల్లకాలం నడవదు కదా. ఎప్పుడు ఎదురా వీడియో, ఎప్పుడు ఎవరో ఒకరి మధ్య అవుతున్నాయండి. ఇంకా తర్వాత ఎంటర్టైన్మెంట్ కింద మార్చాను నేను. పాటలు స్టెప్స్ అయ్యి అది ఎంటర్టైన్మెంట్ నేను ఒళ్ళంతా ఓనం చేసుకోవడం కానీ దాంట్లో విమర్శలు ఎక్కువ వస్తున్నాయి. అంటే మా వయసుకి మాకేం స్టెప్స్ వస్తాయి, యోగాలు ఏదైనా వేసినా చూసే వాళ్ళకి బాగుండదు. కానీ ఆ ప్రయత్నం కూడా చేశాను నేను. దానివల్ల కూడా పెద్దగా ఉపయోగం లేదు. ఆ తర్వాత ఫుడ్ వీడియోలు పెట్టడం మొదలుపెట్టాను. దాంట్లో ఎప్పుడు హోటల్ ఫుడ్ అయినా అంటే ఫుడ్ వీడియోలు ఎందుకు పెట్టానంటే హోటల్ ఫుడ్ తింటాను కదా. అలా ఈ నాన్ వెజ్ వీడియోలు, ఫుడ్ వీడియోలు, టిఫిన్ వీడియోలు పెడితే ఈ ఫుడ్ వీడియోలు ఎక్కువ సేల్స్ అవుతాయి, ఎక్కువ మంది చూస్తుంటారు. దానివల్ల విమర్శలు పెద్దగా రావని నేను అనుకున్నా. కానీ ఫుడ్ వీడియోలో కూడా విపరీతమైన విమర్శలు, కామెంట్లు విపరీతంగా వస్తాయి. మనం వీడియో కోసం ఏదో ఒకటి తింటాము, అది చూపిస్తాం ఇక్కడ ఇది ఎలా ఉంది ఇలా ఉందని. అప్పుడు దానికి మనం పొరాట తింటే మైదా తింటే ప్రమాదం అంటారు, టీ తాగితే షుగర్ అంటారు, కాఫీ తాగితే గ్యాస్ అంటారు. ఇక మనం నాన్ వెజ్ తింటా ఉంటే నాన్ వెజ్ తింటా ఉంటారు, మీకేం దిగులు చింత లేదంటారు. ఇక రకరకాలు మనం బతకడానికి ఎన్నో పాటలు, ఎన్నో ఫీట్లు, ఎన్నో తిప్పలు పడుతూ ఉంటాం. ఇలా రకరకాల కామెంట్లు వస్తుంటే ఎప్పటికప్పుడు నేను మార్చుకుంటూ నా ప్రయాణం మార్చుకుంటూ అలా చేశాను. అలాగే జర్నీ వీడియోలు చేశాను. జర్నీ వీడియోలో కూడా నేను ట్రైన్లో తిరుపతి పోయినప్పుడు, వందే భారత్ ట్రైన్లో తిరుపతి పోయినప్పుడు, అంతకుముందు తిరుపతి పోయినప్పుడు ఒక మంచి రూమ్ తీసుకోవడం వల్ల అక్కడ చాలా విమర్శలు ఎదుర్కొన్నాను. ఈ విమర్శలు ఎదుర్కొంటే ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే మనం ఏది చేసినా తప్పు అనేవాళ్ళు తప్పు అంటూనే ఉంటారు, రైట్ అనేవాళ్ళు రైట్ అంటూ ఉంటారు. మనలాగా ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. చెప్పాను కదా, కొంతమందికి లక్షల్లో సబ్స్క్రైబర్ ఉంటారు. నాకు 25,000 25,000 సబ్స్క్రైబర్స్ అంటే కానీ మొత్తానికి గట్టి సబ్స్క్రైబర్స్. ఎందుకంటే నన్ను చాలామంది చాలా రకాలుగా బ్యాడ్ చేయాలని చూసినా, విమర్శించినా వీళ్ళు ఒక్కరు కూడా వెనక్కి వెళ్ళాలి సబ్స్క్రైబర్స్. అంత మంచి సబ్స్క్రైబర్స్ అనమాట. నా మంచి సబ్స్క్రైబర్స్ అందరికి కూడా 25,000 మంది. ఈ విజయం నాది కాదు, ఈ విజయం మీది. నాలాంటి వాడు ఒక మధ్యతరగతి వాడికి, వయసులో కొంచెం పెద్దవాడికి, అంటే జనరల్గా కొంచెం ఏదో ఒక టాలెంట్ ఉన్నవాడికే ఏదో ఒకటి చేస్తారు. నేనే పెద్దగా చదవలేదు, వృత్తిపరంగా పనిని చూపించినాను కూడా. నేను చేసే చిన్న వర్క్షాపు అట్లా కూడా ఏం లేదు. సానుభూతిగా మాట్లాడటానికి కూడా నాకు చేత కాదు. అయినప్పటికీ కూడా నా మాటలు నచ్చి నాలోని కొంతమంది నిజాయితీని గుర్తించి నాతో ప్రయాణం చేస్తూ, నాకు సపోర్ట్ చేస్తూ, ఎప్పటికప్పుడు ధైర్యాన్ని ఇస్తున్న మీ అందరికీ కూడా
చాలామందికి చాలా రకాలుగా ఆ, నన్ను విమర్శించిన వాళ్ళు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే విమర్శించే వాళ్ళు కూడా వీడియో చూస్తారు ఎక్కువ కామెంట్ చేయడానికి కోసమని. వాళ్ళకి ధన్యవాదాలు, నన్ను ప్రశంసించిన వాళ్ళకి ధన్యవాదాలు, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. మొత్తానికి 25,000 మంది సబ్స్క్రైబర్స్కి ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఇంకా మన వీడియోలు బాగా నచ్చి ఇంకా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, నా కోరిక 1,00,000 మంది అయినా సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం రెస్పెక్ట్, గౌరవం రాదనేది నాకు. ఎందుకంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలి. అంటే నేను ఈ యూట్యూబ్ వల్ల కొంత నాకు డ్యామేజ్ అయింది. బంధువుల్లో కానీ, నేనుండే టౌన్లో కానీ, నేను తిరిగిన ప్రదేశాల్లో కానీ కొంచెం డ్యామేజ్ అయిందనమాట. ఆ డ్యామేజ్ మళ్ళా అది కవర్ చేసుకోవాలంటే నాకు కొంచెం గుర్తింపు రావాలంటే యూట్యూబ్లోనే ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ సంపాదించుకోవాలి. యూట్యూబ్ ద్వారా మళ్ళీ గౌరవ మర్యాదలు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా అభిమానంతో ఆదరించి నా వీడియోలు చూస్తుంది మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వెల్కమ్. మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 25,000 మంది సబ్స్క్రైబర్స్ నాకు మీరందరూ కలిసి నాకు సపోర్ట్ చేసినందుకు నాకు, నా కుటుంబానికి మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇలాగే మీ అభిమానం కావాలని కోరుకున్నాను. ఇంతమంది కలిసి చూస్తే నాకు కొంత మా ప్లస్ అయింది అనమాట. నాలాంటి వాడు ఒకడు బతకచ్చు. నేను బతకడం అంటే ఎవరు కూర్చొని తినాలని నాకు కోరిక లేదు. ఇంతకాలం నేను ప్రయత్నాలు చేశాను, విఫలమైపోయాను. పోరాటం అలాగే యూట్యూబ్లో కూడా కష్టపడుతున్నా కష్టాన్ని దగ్గర ఫలితం ఇంకా పూర్తి స్థాయిలో రావాలి. ఎప్పుడైతే ఫలితం ఎక్కువ వస్తుంటుందో కష్టాన్ని తగ్గట్టు మనకు హుషారు వస్తుంది అనమాట. హుషారు వచ్చి మనం ఇంకా మంచి వీడియో చేయడానికి, మంచి కంటెంట్తో ముందుకు రావడానికి, మంచి స్క్రిప్ట్లు చేయడానికి, స్క్రిప్ట్లా అవి చేయడానికి కొంత దోహదపడతాయి అనమాట. మాకు ఆ శక్తిని మీరు ప్రసాదిస్తారని కోరుకుంటున్నా. మాకు అన్ని రకాలుగా ఈ అవకాశాన్ని కల్పించిన యూట్యూబ్ వారికి ధన్యవాదాలు. నేను జియో నెట్వర్క్, అంతకుముందు ఎయిర్టెల్ నెట్వర్క్, మనకి వాడే టచ్ ఫోన్, మొన్నటిదాకా మోటరోలా వాడా, ఇప్పుడు ఒక ఫోన్ వాడుతున్నా. అంతకుముందు రెడ్మీ వాడా. ఇవన్నీ ఫోన్లు ఈ సహకారం అంతా కలిసి యూనివర్స్ ఆశీర్వాదం వివిధ మార్గాల ద్వారా ఎక్కడెక్కడ విదేశాల్లో ఉన్న మనలందరూ కూడా మన వీడియోలు చూడటం వల్ల విశ్వానికి కృతజ్ఞతలు, ఆశ్రయించిన విశ్వానికి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. 25,000 మంది సబ్స్క్రైబర్లు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి. తప్పకుండా మాలాంటి వాళ్ళకి కొంత బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి.